ఫౌండేషన్ ఫౌండర్, ఫేమస్ స్పిరిచువల్ గురు సద్గురు. ఈ పేరు పరిచయం లేని వారు ఎవరూ లేరు. సింపుల్ గా ఉంటూ యజ్ఞాలకి హోమాలకి దూరంగా ఉంటూ ఆయనకంటూ ఒక స్టైల్లో స్పిరిచువాలిటీకి సైన్స్ ని యాడ్ చేస్తూ ఆయన చేసే ప్రచారాలు, ఆయన చేసే క్యాంపులు ఇవన్నీ తెలిసినవే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు తమిళనాడులోని కోయంబత్తూర్ ఆశ్రమంలో ఈయన పెద్ద పండగ చేస్తారు. ఇక దీనికి కేంద్ర మంత్రులతో పాటు పెద్ద పెద్ద ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు కూడా హాజరవుతారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన హాస్పిటల్లో ఉన్నాడట. ఈ విషయం వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది? గత కొద్ది రోజుల నుండి సద్గురు తీవ్రమైన తలకాయ నొప్పితోని బాధపడుతున్నాడట. ఇక ఢిల్లీలో ఉన్న అపోలో హాస్పిటల్లో ఈయన బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నాడంట. డాక్టర్ వినీత్ మాట్లాడుతూ మహాశివరాత్రి నాడు కూడా ఈయన రెస్ట్ లేకుండా పనిచేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అలాగే ఎంఆర్ఐ రిపోర్ట్లు చూస్తే ఈయనకి బ్రెయిన్ లో మ్యాసివ్ బ్లీడింగ్ జరుగుతుందని తెలిపారట. కానీ ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత మేము ఊహించని విధంగా ఈయన ఇంకా వేగంగా కోలుకుంటున్నారని చెప్పారు. విన్నారు కదా, అసలు జీవితంలో ఎప్పుడేం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఉన్నన్ని నాళ్ళు మీకంటూ సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం.